దేశంలో ఎన్ని వ్యవస్థలు దారి తప్పినా ఆయా వ్యవస్థలను దారిలో పెట్టే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నంత వరకు దేశానికి వచ్చిన నష్టం లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాట. అయితే ఇప్పుడు నిప్పుకే చెదలు పట్టిన చందంగా భారత వ్యవస్థపైనే, న్యాయ వ్యవస్థపైనే మరకలు అంటుకుంటున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కనుక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో చెలరేగిన మంటల వల్ల ఆయన ఇంట్లో భారీ నగదుగా ఉన్నట్టు పోలీసులు, అగ్నిమాపక అధికారులు కనుగొన్నారు. ఆ మంటలు దేశంలోని న్యాయ వ్యవస్థని పూర్తిగా మండించాయి. మంటలు చెలరేగినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఒక గదిలో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదును ఇక్కడ అధికారులు అయితే కనుగొన్నారు. ఇక స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశారు. ఫలితంగా విషయం గడుస్తా సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేసి జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని చెప్పి ఏకగ్రీవంగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, యశ్వంత్ వర్మ ఇంట్లో ఇప్పుడు దొరికిన 15 కోట్ల రూపాయలే కాకుండా గతంలోనూ టోటల్గా యశ్వంత్ వర్మ మోసాలకు సంబంధించిన ఓ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. 2018లో నమోదైన సిబిఐ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. చక్కెర మిల్లు బ్యాంక్ మోసానికి సంబంధించి టోటల్గా 2018లో యశ్వంత్ వర్మపై కేసు అయితే నమోదైంది. సింబోలి షుగర్ మిల్స్ డైరెక్టర్ మరియు ఆ కంపెనీకి అప్పటికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి యశ్వంత్ వర్మతో సహా వేరే వాళ్ళపైన కూడా సిబిఐ అనేది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది టోటల్గా. అయితే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సిబిఐ ఈ కేసు నమోదు చేసింది. ఇక చక్కెర మిల్లు పేరుతో మోసపూరితంగా రుణం తీసుకొని మోసం చేసినట్టుగా యశ్వంత్ వర్మపై ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం తీసుకొని దాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ఇక్కడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. అప్పట్లో కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ పేరును కూడా ఎఫ్ఐఆర్లో సిబిఐ అయితే పేర్కొంది. ఇక సింబోలి షుగర్ మిల్స్లో కలిపి దాదాపుగా మనం చూసుకుంటే కనుక 900 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అనేక మంది బ్యాంక్ అధికారులు కుమ్మక్కైనట్టు అలహాబాద్ హైకోర్టు అయితే పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సంబంధించి కొన్ని ఆస్తులను కూడా బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. 2023 డిసెంబర్లో ఈ మోసం పైన మనస్సాక్షిని కదిలించింది అని చెప్పి కూడా ఇక్కడ కోర్టు అయితే పేర్కొంది. ఇక బ్యాంక్ అధికారులు ఆర్బీఐ మార్గదర్శకాలను, సర్క్యులర్ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఇక అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై దర్యాప్తు చేయాలని చెప్పి తాము సిబిఐకి ఆదేశించినట్టు కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో అయితే పేర్కొంది. ఇక్కడ కేవలం యశ్వంత్ వర్మకే సంబంధించే కాదు, అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 2024లో కొత్త దర్యాప్తును ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ప్రారంభించింది. ఇక సింబోలి షుగర్ మిల్స్ రుణ ఎగవేతదారుడుగా ఉన్నప్పటికీ కూడా 2009 నుంచి 2017 మధ్య బ్యాంకులు ఆ సంస్థకు రుణాలు ఎందుకు కొనసాగించాయో తెలుసుకోవడమే ముఖ్యంగా దీని యొక్క లక్ష్యం. విచారణలో కంపెనీ, దాని డైరెక్టర్లు మరి గుర్తు తెలియని బ్యాంక్ అధికారుల పేర్లు కూడా ఇందులో పూర్తిగా నమోదు చేయబడ్డాయి. ఇక 2024 మార్చిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అలహాబాద్ హైకోర్టుకు ఇక్కడ కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుండి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ని అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని చెప్పి ఇక్కడ సిఫార్సు చేయాలని కూడా వార్తలు వచ్చాయి. ఈ సిఫార్సు పైన టోటల్గా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలహాబాద్ అనేది, హైకోర్టు అనేది ఒక చెత్తబుట్ట కాదు, అతన్ని ఇక్కడికి పంపించడానికి అసలు వీల్లేదు, అవినీతి పరులను మేము ఇక్కడ అంగీకరించాం, అవసరమైతే కోర్టు పనిని కూడా మానేస్తామని చెప్పి అలహాబాద్ బార్ అసోసియేషన్ అయితే తెలిపింది. టోటల్గా అయితే దేశంలో న్యాయ వ్యవస్థకు ఇక్కడ ఎంతో గౌరవం ఉంది. కేవలం జస్టిస్
యశ్వంత్ వర్మ విషయంలోనే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది విశ్వసిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు వెలువరిచే తీర్పులు ఏవైతే ఉంటాయో వాటిని చూస్తుండే న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం పూర్తిగా తగ్గుతుంది. తాజాగా మనం చూసుకుంటే కనుక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకి వస్తాయి. 2021 నాటికి చెందిన ఈ కేసులో 11 ఏళ్ల పాపపై పవన్, ఆకాష్ అనే వ్యక్తులు లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికతో అభ్యంతరకరంగా నిందితులు వ్యవహరించారని, బలవంతంగా ఆమెను కల్వర్ట్ కిందికి లాగే ప్రయత్నం చేశారని ఇక్కడ ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానికులు వచ్చి ఆ బాలికనైతే అప్పటికైతే కాపాడారు. కానీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. దీన్ని అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేము అని ధర్మాసనం పేర్కొంది. ఈ చర్య వల్ల బాధితురాలు వివస్త్రగా మారలేదని కోర్టు అభిప్రాయపడింది. అంటే మైనర్ బాలిక వక్షోజాలను తాకడం కానీ, ఆమె పైజామా తాడును తెంపడాన్ని కానీ అత్యాచార నేరంగా పరిగణించలేమని చెప్పి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ చర్యలు తీవ్రమైన లైంగిక దాడి కిందికి వస్తాయని, ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని అన్నారు. ఇక బాలిక ఛాతిని ఇక్కడ మనమే ఆలోచించుకోవాలి. బాలిక ఛాతిని పట్టుకోవడం లైంగిక దాడి అవునా కాదా? పైజామా ఊడిపోయేలా నాడాలు తీయడం రేప్ అటెంప్ట్ అవుతుందా కాదా? అలహాబాద్ హైకోర్టు తీర్పుపై టోటల్గా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అయితే అవేవి రేప్ అటెంప్టులు కావు ఇవన్నీ కూడా అని చెప్పి కోర్టు చెప్తుంది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై మొదలైన చర్చ ఇక్కడ ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. అయితే ఇంకో కోర్టు తీర్పు కూడా ఉంది. చిన్నారులపై లైంగిక వేదికలకు సంబంధించి గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వివాదాస్పదమైంది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపులుగా పరిగణించలేమని చెప్పి నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. మైనర్ బాలికపై అయితే 39 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఫోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాంబే హైకోర్టు జస్టిస్ పుష్పా గనేడియావాలా ధర్మాసనం జనవరి 19న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కూడా పూర్తిగా చర్చనీయాంశమైంది. ఫోక్సో చట్టం ప్రకారం బాలిక ఛాతి భాగాన్ని దుస్తులపై కాకుండా శరీరంతో తాకితేనే లైంగిక వేధింపుల కిందికి వస్తుందని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాదు నిందితుడిని విధించిన శిక్షను కూడా ఇక్కడ పూర్తిగా రద్దు చేశారు. 2016లో నిందితుడు సతీష్ బాధిత బాలికను ఒక పండిస్తానని చెప్పి ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారి ప్రైవేట్ భాగాలను తాకి దుస్తులు విప్పడానికి ఇక్కడ ప్రయత్నించాడు. అతడి చేష్టలకు భయపడినటువంటి చిన్నారి కేకలు వేయడంతో తల్లి అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడిని కింది కోర్టు దోషిగా నిర్ధారించి 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే దుస్తుల మీద శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకి రాదని చెప్పి బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక ఛాతి భాగాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం కూడా ఇదే విషయాన్ని విశదీకరిస్తుందని వ్యాఖ్యానించారు. అంటే లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టి నేరుగా తాకితేనే, అంటే స్కిన్ టు స్కిన్ రిలేషన్ ఉంటేనే ఇక్కడ లైంగిక వేధింపుల కిందికి వస్తుంది అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. చూడండి నేటి సమాజంలో మనం ఎలా ఉన్నాం అంటే, ఒక బాలికని డ్రెస్ పై నుంచి తాకితే అది రేప్ అటెంప్ట్ కాదు అంటున్నారు. మరి ఇలా న్యాయమూర్తులు అలా ఎలా తీర్పునిస్తున్నారు? ఇక్కడ మనం జస్టిస్ టోటల్గా వర్మకు సంబంధించిన కేసే, జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన కేసే చూసుకుంటే కనుక ఇక్కడ అలహాబాద్ కోర్టు అయితే ఆయన వద్దంటుంది. ఇక టోటల్గా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ల గురించి మాట్లాడితే ఇవి రెండు కూడా అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో చూసుకుంటే 15 కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో దొరికితే వీళ్ళు ఇంతవరకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అంటే, మనం ఏం తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరెవరికి మెయిల్స్ చేస్తున్నాం, మనం సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని, మన ఫోన్ కాల్ డీటెయిల్స్ ఎన్ని, ఇలా ప్రతిదీ కూడా టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ మనం ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ కట్టకపోతే మన అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తుంది. మన పర్సనల్ జీవితాలను కూడా ఈడీ ఇక్కడ నిశితంగా పరిశీలిస్తుంది. కానీ
ఇదంతా కూడా ఒక సామాన్యుడికి మాత్రమే. అదే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి గనక ప్రభుత్వాన్ని కానీ ఈడీని కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కానీ ఒకవేళ క్వశ్చన్ చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళపైన ఫేక్ ఈడీ రైడ్స్ కూడా చేస్తారు. చేసి వాళ్ళని భయభ్రాంతులకు కూడా గురి చేసే విధంగా కూడా మన దగ్గర చట్టాలను అయితే పొందుపరిచారు. ఇది ఒక సామాన్యుడు గనక ప్రశ్నిస్తే కనుక అతడు పోలీసులను కేసు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంత పెద్ద కేసు నడుస్తుంటే కూడా ఈడీ ఇన్వాల్వ్ కాకుండా టోటల్గా అంటే ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద లేదంటే ఇక్కడ ఒక యశ్వంత్ వర్మదే చూసుకుంటే కనుక యశ్వంత్ వర్మ రికార్డ్ ఇన్ ఫౌండ్ విత్ 15 crores అంటే 15 కోట్ల రూపాయలు అతని ఇంట్లో దొరికితే ఇప్పటి వరకు కూడా దెర్ ఈజ్ నో అరెస్ట్, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఫర్గెట్, అరెస్ట్ గురించి మర్చిపోదాం. దెర్ ఈజ్ నో ఇన్వెస్టిగేషన్, అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ అయినా చేశారా? నో ఇన్వెస్టిగేషన్. ఫర్గెట్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా మనం మర్చిపోదాం. దెర్ ఈజ్ నో సస్పెన్షన్, అట్లీస్ట్ అతన్ని సస్పెండ్ అయినా చేశారా? సస్పెండ్ కూడా చేయలేకపోయారు. అంటే ఇప్పుడు ఈడీ కానీ ఏం కానీ లా కానీ ఏం చేస్తుంది అంటే మెయిన్గా ద జ్యుడిషియరీ అండ్ పోలీస్ దెర్ ఈజ్ బిజీ విత్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద, బెట్టింగ్ యాప్ల మీద, లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన రిపోర్టర్ల మీద వాళ్ళని అరెస్ట్ చేయడానికే ఈ డిపార్ట్మెంట్లన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి 15 కోట్ల రూపాయలు అతని ఇంట్లో నల్లధనం రూపేణా దొరికితే మాత్రం అతని మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేకపోతుంది. అందుకే మన భారతీయ వ్యవస్థ అనేది ఇక్కడే పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఈ జస్టిస్ అంటే ఎవరైతే నోరు తెరిచి అడుగుతారో వాళ్ళని కట్టడి చేయడానికే ఈ జస్టిస్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రశ్నించే వ్యక్తులకు అంటే మనకెన్నో అంటే సోషల్ మీడియాలో ప్రతిరోజు మనం అందరం ఫాలో అవుతున్నాం, మనకు వచ్చిన మెసేజ్లని ఫార్వర్డ్ చేస్తుంటాం, కానీ దాన్ని నిశితంగా పరిశీలించలేకపోతున్నాం. అసలు ఇది నిజమా కాదా అనే విషయాన్ని కూడా. అదే మీరు ఒక్క 10 నిమిషాలు సమయం పెట్టి మీరే గనక జస్టిస్గా ఒక వ్యక్తిని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే మీరు నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా అనేది మీ అంతరాత్మ కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు మాట్లాడలేరు, మీరు ప్రశ్నించలేరు, మీ తరపున మేము మాట్లాడుతున్నాం, మా వెనుక మీరు ప్రోత్సహించండి. ఇప్పటికైనా మీ మాట్లాడే ఒక గొంతుకగా మా వెనుక వెన్నంటి ఉండండి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల గురించి ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతాం మీ తరపున.